నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు పరారీలో నిందితుడు ప్రకాశం జిల్లాలో దారుణం ఏసీబీ నిఘా పెడుతున్న బుద్ధి మార్చుకొని అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఓ వీఆర్ఓ మరో సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ సిటీ హోటల్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు చెక్కులు అందజేసిన కార్మిక శాఖ హోటల్ యాజమాన్యం నుంచి వసూలు చేసి అందరికీ అందజేస్తామని ప్రకటన ట్రెండ్ మార్చుకుంటున్న గ్లామర్ ఇండస్ట్రీ కాస్త అందముంటే చాలు ఆఫర్లే ఆఫర్లు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కెల్లంపల్లిలో అత్తను అల్లుడు గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. గుంటూరు రైల్వే స్టేషన్లో స్వీపర్ గా పనిచేస్తున్న నల్లబోతుల వెంకటరత్నంను స్వగ్రామమైన కెల్లంపల్లిలో అల్లుడు సుబ్బారావు కుటుంబ కలహాల నేపథ్యంలో గొడ్డలితో నరికి హత్య చేశాడు. వెంకటరమణకు సుబ్బారావుల కుటుంబ కలహాలతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. వీరు విడిపోయేటప్పుడు పెద్దల సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం సుబ్బారావు ఇస్తానన్న మొత్తాన్ని అడగటానికి అత్త అయిన వెంకటరత్నం వచ్చింది. ఈ సందర్భంలో అత్త అల్లుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆవేశంలో అల్లుడు పక్కనే ఉన్న గొడ్డలితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్ట్ చేస్తామని దర్శి సిఐ శ్రీరామ్ తెలిపారు. మహిళ దారుణ హత్యకు గురైంది. ఆవిడ పేరు వెంకటరత్నం. ఆవిడ గుంటూరు రైల్వే స్టేషన్లో స్లీపర్గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆవిడకి కంపాషనేట్ లోన్స్ కింద ఉద్యోగం ఇచ్చారు. వాడికి 2 కూతురులు ఉన్నారు. ఇందులో ఒక కూతురు వెంకటరమణ అనే అమ్మాయిని వాళ్ళ మేనలుడే అయిన మీరిక సుబ్బారావు అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆవిడ ఈ పెళ్ళైన ఈ 14 సంవత్సరాలు పెళ్ళయి వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా కలహ. పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్ఓను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన వరంగల్ జిల్లా లింగాల ఘనపురంలో చోటు చేసుకుంది. చీటూరు గ్రామానికి చెందిన పూర్ణ చంద్రారెడ్డి తన 5 ఎకరాల భూమి పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం 45 రోజుల్లో పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా 3 నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. చివరికి బాధితుడు వీఆర్ఓను నిలదీయడంతో 12,000 ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తానని డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో వీఆర్ఓ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ మధ్యన మార్చి నెలలో రెవెన్యూ సదస్సులో జరిగిన రెవెన్యూ సదస్సులో కంప్లైంట్ చేయడం జరిగింది. అట్టి కంప్లైంట్లో దాదాపు ఒక 1.5 మంత్లో అది కంప్లీట్ చేయాలి. వాళ్ళకి పాస్బుక్లలో మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చేయకుండా పోగా సదరు వీఆర్ఓ బండా భిక్షపతి నెల రోజుల నుంచి తనని చాలా ఇబ్బంది పెడుతుండు. నాకు అమౌంట్ ఇస్తేనే మీకు పాస్బుక్లు ఇస్తా నీ పేరు. రాజీవ్ విద్యా మిషన్ సీనియర్ అసిస్టెంట్ హనుమంతరావు 4,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ విద్యా మిషన్ పాఠశాల టాయిలెట్స్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ జావేద్ హుసేన్ హనుమంతరావును సంప్రదించాడు. అయితే బిల్ పాస్ చేయడానికి 4,000 డిమాండ్ చేయగా ఏసీబీ సమాచారం అందించిన అనంతరం బుధవారం సాయంత్రం నాంపల్లిలోని రాజీవ్ విద్యా మిషన్ కార్యాలయంలో హనుమంతరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ టీఎస్పీ చంద్రశేఖర్ తెలియజేశారు. ఎవరైతే రాజీవ్ విద్యా మిషన్ స్కూల్స్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండర్టేక్ చేసిన తర్వాత అట్టి అండర్టేక్ చేసినటువంటి వర్క్కు బిల్స్ ప్రాసెసింగ్ గాను ఆయన రాజీవ్ విద్యా మిషన్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ హైదరాబాద్ ఉన్నటువంటి జి హనుమంతరావు సీనియర్ అసిస్టెంట్ని సంప్రదించినప్పుడు ఆయన ప్రాసెసింగ్ చేయడం కోసం 4,000 రూపాయలు లంచంగా అడగడం జరిగింది. ఆయన డిమాండ్ మేరకు ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ ఫిర్యాదు చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు 5 గంటల సమయంలో ఆయన ఆఫీస్లో కంప్లైంట్
హైదరాబాద్ సికింద్రాబాద్లోని సిటీ లైట్ హోటల్ భవనం కూలిపోయిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కార్మిక శాఖ తరపున బుధవారం చెక్కులను అందజేశారు. హోటల్లో బిర్యానీ మాస్టర్గా పనిచేస్తున్న సిద్దిపేటకు చెందిన కిరణ్ కుటుంబ సభ్యులకు 2 లక్షలు, అదే ఘటనలో మృతి చెందిన అడ్డాకూలి రమేష్ భార్యకు 2 లక్షల రూపాయల చెక్కును కార్మిక శాఖ కమిషనర్ అశోక్ అందజేశారు. మరికొంతమందికి గురువారం కూడా తన కార్యాలయంలోనే ఇస్తామని కార్మిక చట్టం ప్రకారం హోటల్ యాజమాన్యం నుండి 7.5 లక్షల రూపాయలు వసూలు చేసి మొత్తం 8 మంది కార్మికులకు అందజేస్తామని అశోక్ తెలియజేశారు. రేంజ్ ఉంటుంది దగ్గర వాళ్ళ వయసు వేతనం పట్టి ఎక్కువ సర్వీస్ ఉంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ సర్వీస్ ఉంటే తక్కువ అమౌంట్, చిన్న వయసు ఉంటే ఎక్కువ వస్తుంది. 100% మేము రిఫర్ చేస్తాం చట్ట ప్రకారం వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చి మాట్లాడడం జరుగుతుంది, యాజమాన్యంతో చేసి వారి నుంచి వసూలు చేసి ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మిగతా అమౌంట్ కూడా మొత్తం వారికి రావాల్సిన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.